మన భారతీయుడైనటువంటి చాణక్య మహాకవి ప్రపంచ మేధావులలోనే మొట్టమొదటివాడు. ఆయన శిష్యుడైనటువంటి చంద్రగుప్తుణ్ణి రాజుగా తయారు చేసినటువంటి వాడు. ఆయన చెప్పినటువంటి కొన్ని మహావాక్యాలు చెప్పుకుంటున్నాం. అర్థశాస్త్రే కతి అధికరణాని, అర్థశాస్త్రే కతి అధికరణాని సంతి పంచదశ. చాణక్యః కస్య రాజ్ఞః అమాత్యః రాజసాన్నవాచ్యాః అతి కషాయ, అతి లవణ, అతి ఉష్ణ, అతి క్షార, సర్వేషాం ప్రాణినాం ప్రాణధారణం కస్యాధీనం. సర్వే ఛాత్రాః భోపదేవం కిమితి కథయంతి స్మ. మూర్ఖ శిఖామణి. భోపదేవ విరచితః వ్యాకరణ శాస్త్ర గ్రంథః ముగ్ధ బోధః. కృపణస్య అగ్రే గమనం దృష్ట్వా సర్వే కిం కృతవంతః. అట్టహాసం, గట్టిగా అంటే గట్టిగా నవ్వటం. కృపణః కిమర్థం సమ్మానితః. త్యాగస్య కారణేన. నాగార్జునః కః. చికిత్సకః రసాయన శాస్త్రజ్ఞः. ద్వితీయః రాజమార్గే గచ్చన్ కం దృష్టవాన్. యువకః వణిజః గృహే కేన రూపేణ ఉద్యోగం కృతవాన్. భృత్య సేవక రూపమేన. పేటికాయాం వ్యాపారి కిం అపశ్యాత్ జీర్ణం ధౌతవస్త్రం ఏకం ప్రాచీనం కరాంసుకం పురాతనం పాదత్రాణం అపశ్యాత్. మీకు 8 మార్కులకి 6 క్వశ్చన్స్ ఇస్తాడు మీకు పబ్లిక్లో. ఈ 6 మార్కులలో మీరు 4 రాయాలి. 4 2 8 మార్కులు. కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకొని జీవితంలో బాగుపడండి. ఈ మార్కుల వల్ల మీకే ఉపయోగం.